మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అని ప్రశ్నించడంలో కానీ, లేకపోతే ఈ ఛాలెంజ్కి ముఖ్యమంత్రి సిద్ధమా, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం సిద్ధమా అనొచ్చు. కానీ అతని అహంకారమో మరి అది ఏంటో కానీ కుప్పం ఎమ్మెల్యే సిద్ధమా అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చాలా దగ్గరగా చూశారు కదా ఇలాంటి వాళ్ళందరిని అక్కడ. సార్ వెంకటకృష్ణారావు నమస్కారం. నమస్కారం. మీకు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి, విక్రమ్ పోలా గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే. ది పెర్ఫార్మెన్స్ అనేది నాయకుడి దృష్టిలో ఇంకొంచెం మార్కులు సంపాదించడం కోసం, ముఖ్యంగా జగన్ గారి గురించి ఇప్పుడే ఏదైతే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు అన్నారో ఆయన దృష్టిలో పడాలి, గట్టిగా నా కోసం ఫైట్ చేశారని అనిపించాలంటే వీలైన పరుషమైన పదాలు సభలో వాడడం అనేది సాంప్రదాయంగా తీసుకొచ్చిన ఘనత 2019-2024 మధ్య జరిగిన మాట వాస్తవం. గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడినా, మరి జోగి రమేష్ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, రోజా గారు మాట్లాడినా, అనేక మంది ఒక్కరు కాదు పోటీలు పడి తిట్టేవాళ్ళు. అసలు సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు కూడా తిట్టేవాళ్ళు. ఆ తిట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే వినకూడని విధంగా, సభ్యతా సంస్కారం లేని విధంగా. పోనీ ఇప్పుడు కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. కూటమి ధర్మంలో ఎవరేమన్నారో నేను పేర్లు చెప్పను, కానీ ఈరోజు కూడా సభలో ప్రతిపక్షం అనే స్థాయి లేని వైఎస్ఆర్సీపీ లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అనడం కూడా ఇంకా తప్పే. సభలో మాట్లాడేటప్పుడు ఒకరికొకరు హుందాతనం ఇచ్చుకోవడం అనేది అలవాటు లేకుండా పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ఆ పనిష్మెంట్ ఆయన అనుభవిస్తున్నాడు. సభ సాక్షిగా ఆయన కూర్చొని ఏ రోజు కూడా ముసిముసి నవ్వులు నవ్వేవాడే, కానీ ఇలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడితే నేను సహించను, సభా మర్యాదలు కాపాడండి, మనకు మెజారిటీ ఉండొచ్చు, కానీ ప్రతిపక్షాన్ని ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే కూడా ప్రతిదాన్ని కూడా ఆపే ప్రయత్నం ఏ రోజు చేయకపోగా ముసిముసి నవ్వులు నవ్వడంతో పాటు కొంతమందికి మంత్రి పదవులు ఏదైతే ఇచ్చారో ఆ మంత్రి పదవులు ఇచ్చిన దానికి మంత్రి పదవుల కోసం పోటీలు పడి తిట్టేవాళ్ళు. అసభ్యమైన లాంగ్వేజ్ అంతా వాడారు. దాని ఫలితమే 11 సీట్లు. ముఖ్యంగా ఈ రోజున ఈ మధ్య ఎద్దేవా చేస్తూ సభలోనో లేకపోతే బయటో నేను సరిగ్గా చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని కామెంట్ చేసినందుకు ప్రతిగా రివెంజ్ లాగా రమేష్ యాదవ్ అనే ఈ ఎమ్మెల్సీ గారు మరి కుప్పం ఎమ్మెల్యే అని నేను ఎద్దేవా చేశానన్నా అని చెప్పి చూపించుకోవడానికి ఒక క్లిప్పు దొరికినట్టు నాకైతే అనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా లాస్ట్లో సర్దుబాటుకి ఏదో ప్రయత్నం చేసినట్టు కనపడుతుంది. ఇప్పుడు కదయ్యా అప్పుడు ఎమ్మెల్యే అని అంటున్నాడు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు ముఖ్యమంత్రిని గౌరవించాలి కదా, ఆ స్థానానికి విలువ ఇవ్వాలి కదా. అది ఏ రోజున ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ స్థానానికి గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి. అంతేకాదు ఇదే విధమైన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం కోసం బిఏసీ రూల్స్తో పాటు కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా మోరల్ రూల్స్ని కూడా అప్లికబుల్ చేస్తూ స్పీకర్కి మర్యాదను కాపాడే అంశంలో చర్యలు తీసుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. ఎవరైతే అవాకులు చవాకులు పేలుతారో ఖచ్చితంగా వాళ్ళని సభలో నుంచి బయట తీసి పక్కన పెట్టాలి, కొన్ని రోజులు సస్పెన్షన్ విధించాలి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లో ప్రచారంలో విపరీతంగా మాట్లాడితే పనిష్మెంట్ ఇస్తుందో, 1 వారం సస్పెన్షనో, 2 వారాలు ప్రచారానికి దూరంగా ఉండడమో, ఇలాంటి పనిష్మెంట్లైనా రావాలి. అప్పుడే సభా సాంప్రదాయాలు గౌరవించబడతాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ గురించి ఇందాక మాట్లాడుతూ పనికొచ్చే వాళ్ళని పక్కన పెట్టి సామాజిక న్యాయం పేరుతో వాళ్ళకి ఎవరు కావాలనో వాళ్ళందరినీ ఎమ్మెల్సీలు చేశారు. 4 మాట్లాడలేని వాళ్ళందరినీ ఎమ్మెల్సీలను చేశారు. అందుకే ఈరోజు ఆ ఎమ్మెల్సీలందరూ 3 పార్టీలకు మారిపోయారు. సబ్జెక్ట్ అవసరం లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. కూరగాయల మార్కెట్ లో అక్కడ వేలం పాటు వేసాడు, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అలాంటి బాడీ లాంగ్వేజ్ చూడలేదు. ఓన్లీ విషయ పరిజ్ఞానం కూడా ఉండాలి కదా సార్. సమస్య గురించి మాట్లాడేదానికి అవగాహన ఉండాలి కదా. అదే మీ మాజీ పార్టీకి విషయ పరిజ్ఞానం అవసరం లేదు. విషయ పరిజ్ఞానం అవసరమైతే డొక్కా గారు మీరు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు నా దగ్గర? రైట్ సార్, మీ దగ్గర ఎప్పుడైనా కూర్చునే వాళ్ళం మేము. ఆ రోజు కూడా కొట్లాడా. నేను ఖచ్చితంగా అన్ని ఛానల్స్ కి పోవాలని మాట్లాడిన వాడిని, కానీ అలా కాకుండా